లాస్ట్ 4 weeks బ్యాక్ దేక్కుంటూ వచ్చిందంట ఇక్కడికి. ఆమె రాత్రి సంతోషంగా నడుచుకుంటూ నాతో నిలబడి సాక్ష్యం ఇస్తూ ఉంది. అమ్మ, యేసు ప్రభు నన్ను ఎంత అద్భుతంగా స్వస్థపరిచాడు. దైవజనుడు నాకు ప్రార్థన చేశాడు 4 weeks బ్యాక్. ఈమెకి ప్రేయర్ చేసేటప్పుడు మన వాలంటీర్స్ ఉన్నారు. ఇక్కడే ఉంది ఈమె. ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? జహీరాబాద్. అంటే నడవలేక దేక్కుంటూ వచ్చావు ఇక్కడికి. చైర్ మీద తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారమ్మా? ఆయన ఆటర్ మీద ఇడి దాకా తెచ్చారు. ఆటర్ మీద తెచ్చిన లోపలికి వీల్ చైర్ మీద తెచ్చారు. వీల్ చైర్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేశాడు. చేసిండు. డాడీ పేరు చేసి. ఏం పేరు నీ పేరు? శోభా కలుష్. నామములో నువ్వేనా? నేనేనమ్మా. అంటే నువ్వు కంప్లీట్గా నడవలేని పరిస్థితి? దానికి నడవలేకుండా మొత్తానికి అన్ని మీ అమ్మ మీ నాన్న చేసేవాళ్ళ? మా అమ్మ మా నాయననే చేసి. ఎంతకాలం నుండి అట్లా చేశారు? 5 నెలలు చేశారు. 5 నెలలు మంచం మీదనే ఇక్కడికి వీల్ చైర్లో వచ్చావు. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు నువ్వు బాగా నడుస్తున్నావా? ఒకసారి పరిగెత్తి చూపి అందరికి. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఆమెను మోసుకొని వచ్చారు. వీల్ చైర్లో వచ్చింది. ఆమెకి ఎందుకు దేవుడు విడుదల ఇచ్చాడు? వెంటనే జరిగిందా చెప్పండి? అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు ఆమెను. ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి మరలా దేవుని మహింపరచడానికి వచ్చింది. ఇక్కడ నిలబడతల్లి. ఇప్పుడు బాగా నడుస్తున్నావా? అన్నీ చేసుకుంటున్నావు? మైక్లో చెప్పు. అన్ని చేసుకుంటున్నావు. నీకు నువ్వు ఇంతకుముందు అన్ని మీ అమ్మలు చేసేవా? అమ్మని చేసింది అంతా. నాన్నమీను అన్ని మా అమ్మనే చేపించింది. ఎప్పుడు మంచం మీదనేనా? నెల 15 రోజులు మంచం మీదనే ఆడికెళ్ళి పట్టుకొచ్చి తీసుకొచ్చేవాళ్ళు అంతే. ఇక్కడ కూడా వీల్ చైర్లో తెచ్చారు. ఇక్కడ కూడా వీల్ చైర్ తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా దైవసేవకుడు ప్రార్థన చేశాక లేచప్పుడు నడిచావు. ఏం కాదు బిడ్డ, నువ్వు నడుస్తావు ఇప్పటి నుంచి అని చెప్పారు. అప్పటి నుంచి ఇక నువ్వు నడుస్తూనే ఉన్నావు. అన్ని పనులు చేసుకుంటున్నావు. ఎవరు నిన్ను స్వస్థపరిచింది? యేసయ్య. 2 చేతులు ఉన్నవారు వినబడిందా? మీ గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహింపరచండి.